బాలల దినోత్సవం రోజు ఆన్ చిల్డ్రన్స్ డే. తేజస్విని, రోహన్, త్వరగా తయారవ్వు. ఈ రోజు నీకు ఇష్టమైన పండగ. 6 సంవత్సరాల రోహన్ ఉదయాన్నే కొత్త దుస్తులు చూసి చాలా సంతోషించాడు. అదొక తెల్లటి నెహ్రూ సూట్, గులాబీ రంగు, గులాబీ పువ్వు జేబుకు ఉంది. రోహన్: అమ్మా, ఇది నా మామూలు బట్టలు కాదు, చాలా పెద్దగా ముఖ్యమైన వ్యక్తిలా ఉంది. మనం ఎక్కడికి వెళ్తున్నాం? తల్లి తేజస్విని నవ్వి: బయటికి కాదు, బడికే. ఈరోజు నవంబర్ 14. రోహన్ బడికి చేరుకోగానే అందరూ అతన్ని చూసి నవ్వారు. రోహన్ గురువుగారు శిరీషమ్మ నవ్వుతూ స్వాగతం పలికారు. రోహన్ వెంటనే శిరీషమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడు: టీచర్, ఈరోజు అందరిలా కాకుండా ప్రత్యేకంగా ఎందుకు ఉన్నాను? శిరీషమ్మ: ఈరోజు బాలల దినోత్సవం రోహన్, మన దేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు. పిల్లలంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే ఆయన్ని చాచా నెహ్రూ అని పిలుస్తారు. శిరీషమ్మ: చాచా నెహ్రూ పిల్లలే దేశ భవిష్యత్తు అని నమ్మేవారు. అందరూ చదువుకోవాలి, సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. అందుకే నువ్వు ఈరోజు ఆయనలాగే సూట్ వేసుకున్నావు. ఆ తరువాత బడి అంతా పండుగ వాతావరణంలో మునిగిపోయింది. మొదట అందరూ చాచా నెహ్రూ గురించి ప్రార్థన చేశారు, కొన్ని మంచి మాటలు, ఉపన్యాసాలు విన్నారు. ఆ తరువాతే అసలు సరదా మొదలైంది. ఎన్నో ఆటలు, బొమ్మల కుర్చీ, మ్యూజికల్ చైర్స్, బెలూన్ పేల్చడం, బెలూన్ బర్స్టింగ్, పరుగు పందాలు, రన్నింగ్ రేసెస్. రోహన్ తన స్నేహితుడు రఘుతో కలిసి ఒక ఆటలో విజయం సాధించాడు కూడా. బహుమతిగా ఒక చాక్లెటొచ్చింది. సాయంత్రం రోహన్ సంతోషంగా ఇల్లు చేరుకున్నాడు. తల్లి తేజస్విని కాఫీ ఇస్తూ: ఈరోజు బడిలో ఏం జరిగింది రోహన్, అంత సంతోషంగా ఉన్నావు అని అడిగింది. రోహన్ తన విజయాన్ని గురించి మొదలుపెట్టాడు. అమ్మా, బాలల దినోత్సవం చాలా బాగుంది. మొదట ప్రార్థనలు, ఉపన్యాసాలు. శిరీషమ్మ, టీచర్ చాచా నెహ్రూ గురించి చెప్పారు. తర్వాత ఆటలు. నేను, రఘు ఒక ఆటలో గెలిచాం. చాచా నెహ్రూకు పిల్లలు ఎంత ఇష్టమో నాకు ఇప్పుడు అర్థమైంది. ప్రతి సంవత్సరం నవంబర్ 14 కోసం ఎదురుచూస్తాను అని రోహన్ అన్నాడు. అతని కళ్లల్లో కొత్త మెరుపు కనిపించింది.